హలో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. సో, ఒక పోస్టర్ వాట్సాప్‌లో చూడడం జరిగింది. ఇది ఇందులో ఏముందంటే, ఏది మనకు శక్తినిస్తాయి, ఏది మన శక్తిని హరించి వేస్తాయి, మన శక్తి పోయేటట్టు చేస్తాయి అని చాలా బాగుంది. మనకు రోజు మన డే టు డే లైఫ్‌లో మనకు ఉపయోగపడేటట్టు ఉంది. సో, మనం ఒకసారి ఇది చర్చించుకుందాం. ఫస్ట్ ఏది మనకు శక్తినిస్తాయి? సూర్యకాంతి మనకు శక్తినిస్తుంది. సరైన పోషకాహారం మనకు శక్తిని ఇస్తుంది. చక్కటి వ్యాయామం మనకు శక్తినిస్తుంది. సరైన మోతాదులో నీళ్లు తాగడం. నీళ్లు బాగా తీసుకోవడం వల్ల కూడా మనకు శక్తినిస్తుంది. ఫ్రెష్ ఎయిర్, చక్కటి ప్రకృతి నుంచి వచ్చే గాలి మనకు శక్తినిస్తుంది. అద్భుతమైన సంగీతం, తర్వాత ప్రార్థన, ధ్యానం, డీప్ బ్రీత్స్ తీసుకోవడం, ఇలా దీర్ఘమైన శ్వాసను తీసుకోవడం, అలాగే ప్రేమ, చక్కటి సాన్నిహిత్యం, మ అంటే మంచి బాండింగ్, మీనింగ్‌ఫుల్ కనెక్షన్స్. సో, అర్థవంతమైన బంధాలు, సెల్ఫ్ కేర్, స్వీయ రక్షణ, పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే మనకేదైనా భయమున్నా, నెగెటివ్ థింకింగ్ ఉన్నా, ఏదైనా ఛాలెంజ్ ఉన్నా, దానికి అపోజిట్‌గా మనం అనుకోవడం. నేను చేయగలను, నాకు భయం లేదు, నేనేదైనా సాధించగలను, అంతా నాకు అనుకూలంగా ఉంటుంది. సో, ఏ పరిస్థితికైనా మనం ఇట్లా పాజిటివ్‌గా అనుకోవడము, పాజిటివ్ అఫర్మేషన్స్. సరైన మోతాదులో నిద్ర, ప్రాపర్ స్లీప్ ఆర్ రెస్ట్. మైండ్‌ఫుల్‌నెస్ అంటే మన మైండ్, శరీరం ఎక్కడుందో మైండ్ అక్కడ ఉండడం. అంటే శరీరం ద్వారా చేసే పనుల దగ్గరే మన మైండ్ ఉండడం. సో, మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం వింటున్నామో, సో, అన్నీ మ శరీరం దగ్గర అక్కడ మైండ్ ఫుల్‌గా ఉండడం మైండ్‌ఫుల్‌నెస్. అంటే ఆ ఆలోచనలు అటు ఇటు పోకుండా చేసే పని దగ్గరే మైండ్ ఉండడము మైండ్‌ఫుల్‌నెస్. సో, మైండ్‌ఫుల్‌నెస్ ఉంటే మనకు శక్తి పెరుగుతుంది. సో, అదే మైండ్ అటు ఇటు పోయిందనుకోండి, శరీరం ఒక చోటుంది, మైండ్ ఇంకేదో ఆలోచిస్తుందంటే, మన శక్తి హరించి వేస్తుంది. మన శక్తి మనం కోల్పోతుంటాము. ఉన్న శక్తి, కొత్త శక్తి రావడానికి బదులు ఉన్న శక్తి కూడా ఖర్చయిపోతూ ఉంటుంది. అలాగే క్రియేటివిటీ, అలాగే ప్రస్తుతంలో జీవించడం. గతంలో కాకుండా, భవిష్యత్తులో కాకుండా ప్రస్తుతంలో జీవించడం. ప్రస్తుత క్షణంలో మనము ఆస్వాదించడం. గతంలో ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉండకుండా, నెక్స్ట్ ఏం చేయాలని విపరీతంగా ఆలోచించకుండా, ప్రస్తుత క్షణంలో మనం హాయిగా ఆహ్, జీవించడం. సో, ఇవన్నీ మనకు శక్తిని, మనలో శక్తిని పెంచుతాయి. మనకు శక్తిని ఇస్తాయి. ఈ పనులన్నీ. అదే మన శక్తిని హరించి వేసేవి ఏంటో ఇప్పుడు విందాము. పీపుల్ ప్లీజింగ్ అంటే ఇతరుల మెప్పు కోసం, మెప్పు కోసం నటించడం. మనము సత్యంగా మనం ఏంటో అలాగ జీవించకుండా, ఇతరుల కోసము, మెప్పు కోసము ఆహ్, వాళ్ళ నటించడం. అనవసరమైన మాటలు వాళ్ళని పొగడ్డము, లేపోతే సత్యానికి విరుద్ధంగా మాట్లాడడం, మన సహజ స్వభావానికి విరుద్ధంగా నటించడము, అలాంటి పనులు చేయడము, మన సహజ గుణానికి బదులుగా మనం జీవించడం, ఇవన్నీ కూడా పీపుల్ ప్లీజింగ్. ఇతరులని మెప్పు కోసము నటించడం. ఇవన్నీ మన శక్తిని హరించి వేస్తాయి. అలాగే ఎక్కువ సమయం టీవీలు, ఫోన్‌లు చూస్తూ ఉండడం మన శక్తిని హరించి వేస్తుంది. భయము, డౌటు, అనుమానము, స్ట్రెస్, ఒత్తిడి ఇవి కూడా మన శక్తిని హరించి వేస్తాయి. అలాగే అతిగా ఆలోచించడం. ఏదైనా విషయం గురించి విపరీతంగా ఆలోచించడం. ఆహ్, మనము ఇప్పుడు ఏదైనా ప ఒక కొత్త పనొచ్చింది. అదెలా చేయాలని ఒక ప్లానేసుకొని రాసి పెట్టుకుంటే ఓకే. కానీ ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో పెళ్ళొస్తోంది, లేకపోతే ఒక ధ్యానం క్లాస్ అరేంజ్ చేయాలి. ఆహ్, అంటే దాని గురించే విపరీతంగా ఆలోచించడం. అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా చేద్దాం. విపరీతంగా కంటిన్యూయస్‌గా ఆలోచనల ప్రవాహంతో కొట్టుకుపోవడము. ఇది ఓవర్ థింకింగ్ అవుతుంది. అతిగా ఆలోచించడం. ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచించడం. ఎవరైనా ఏమన్నా అన్నారు, అన్నారు అని దాని గురించి విపరీతంగా ఆలోచిస్తూ మన శక్తిని వృధా చేసుకోవడం, లేదా నెక్స్ట్ ఏం చేయాలని విపరీతంగా ఆలోచించడం. ఇవన్నీ కూడా మన శక్తిని వృధా చేస్తాయి. అలాగే అయోమయం, గజిబిజి.
తక్కువ మోతాదులో నీళ్ళు తాగడం, డీహైడ్రేషన్ మనలో నీళ్ళు తక్కువగా ఉంచుకోవడం, తగినంత ఆహారం తీసుకోకపోవడం, అలాగే జంక్ ఫుడ్, బయట ఫుడ్డు, జంక్ ఫుడ్డు ఇవన్నీ జంక్ మన శక్తిని హరించి వేస్తాయి. నాలుకకు కాసేపు చక్కగా అనిపించొచ్చు. కానీ జరగాల్సిన నష్టం జరుగుతుంది. మనలో సరికాని ఎనర్జీస్ ఎంటర్ అవుతాయి. మనకు మత్తుని కలిగిస్తాయి. మన ఎనర్జీ మనం కోల్పోతాము. సో, అతిగా జంక్ ఫుడ్ వల్ల కూడా మనం శక్తిని ఆహ్, కోల్పోవడం జరుగుతుంది. అలాగే అతిగా పని చేయడం, ఓవర్ వర్కింగ్, ఆహ్, సో, విపరీతంగా పని చేస్తూ ఉండడం, ఆహ్, దానివల్ల కూడా శక్తిని కోల్పోతాము. వ్యాయామం లేదు. ఎప్పుడు ఒకే చోట గంటల తరబడి కూర్చొని ఉన్నాం. పొద్దస్తమానం కూర్చొని ఉన్నాం. సో, దానివల్ల కూడా మనం శక్తిని కోల్పోతాము. గతంలో జీవించడం. సో, ఇందాక అనుకున్నాం కదా! ఎవరేమన్నా అంటే దాని గురించి ఆలోచిస్తుండడం గతంలో జీవించడంలో అవుతుంది. లేదా గతంలో జరిగిన జ్ఞాపకాలతో నిరంతరం జీవిస్తూ ఉండడం. అప్పుడైతే ఇట్లా ఉండింది, అలా ఉండింది, ఇలా ఉండింది. అలా అలా వాళ్ళిలా అన్నారు, ఇలా అనకపోయుంటే బాగుండు. ఇదే గతం జరిగిపోయిన దాని గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే మన శక్తిని వృధా చేసుకుంటాం. మైండ్‌లెస్‌గా ఆలోచించడం. ఆటో పైలట్ మోడ్ అంటే కొన్ని సార్లు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే అనవసరంగా మన ఉ ఎ ఒక సమస్య గురించో, ఒక పరిస్థితి గురించో, ఒక్కరి గురించో ఇంకేదో కాకుండా ఉత్త ఆలోచనలు కంటిన్యూ కొట్టుకుపోతూ ఉంటాయి. సపోజు ఒక కర్టెన్ చూసామిప్పుడు. ఆ కర్టెన్ ఎక్కడ కొన్నారు? ఎవరు కొన్నారు? ఏ షాప్‌లో కొన్నారు? అక్కడున్న షాపులు ఎట్లుంటాయి? ఆ రోడ్లు ఎంత బిజీగా ఉంటాయి? ఇలా ఆహ్, ఆ రోడ్ మీద ఒకసారి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ వెహికల్సు ఎట్లా రోడ్ క్రాస్ చేయాలి? ఆ రోడ్ క్రాస్ ఎట్లా చేస్తారు? ఏజ్ వాళ్ళెట్లా? ఏజ్డ్ వాళ్ళెలా చేస్తారు? చేయకపోతే ఎట్లా? ఇట్లా అనవసరంగా ఒక ఆలోచనల చైను కొట్టుకుపోతూ ఉంటాము. దీన్ని ఆటో పైలట్ మోడ్ అని అంటారు అని అనుకుంటా. సో, మైండ్‌లెస్‌గా ఉండడము. సో, దీనివల్ల కూడా మన శక్తిని మనం కోల్పోతాము. అందుకే మనం చేతి నిండా పని పెట్టుకోవాలి. ఆ పని మీద ధ్యాస ఉండాలి. అప్పుడు మన ఎనర్జీని అనవసరంగా వృధా చేసుకోకుండా శక్తిని పెంచుకుంటాము. అలాగే ఆహ్ వాస్తవానికి దూరంగా లక్ష్యాలు ఏర్పరచుకోవడం. ఇప్పుడు ధ్యానంలో వచ్చాం గాబట్టి, మనకు కొంచెం జీవితం పట్ల క్లారిటీ, మనకి ఏం కావాలనే స్పష్టత ఉంది. అదే ధ్యానము, జ్ఞానం అనేది లేకపోతే హ్మ్. హ్మ్. మనం చుట్టుపక్కల ఏం చూస్తామో, ఎవరి జీవితాలు చూస్తామో అట్లాంటివన్నీ లక్ష్యాలు పెట్టుకోవడం. మన జీవిత ప్రణాళికకు దూరంగా లక్ష్యాలు పెట్టుకోవడం. ఇప్పుడు మన ప్రణాళికలో కొన్ని లక్ష్యాలుంటాయి. ఆహ్ ఆహ్, ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ఆహ్, స హ్యాపీగా జీవించాలి. ఇంకొన్ని ఇంకేదో సొంత ఇల్లు ఇంకేదో ఏదో కొన్ని ఉంటాయి లక్ష్యాలు. సో, దానికి అనుగుణంగా లక్ష్యాలు పెడితే నో ప్రాబ్లమ్. కానీ మన ప్రణాళికకు దూరంగా, వాస్తవానికి దూరంగా లక్ష్యాలు చూసినవన్నీ కావాలని, ఆహ్, ఒక హీరో అవ్వాలని, లేకపోతే సినిమా తీయాలని, లేకపోతే ఆహ్, నటించాలని, పెద్ద ఇల్లు కట్టాలని, కారు కట్టాలని, కారు కొనాలని. సో, ఏదైతే చూస్తామో ఆహ్, అంటే మన జీవిత ప్రణాళికకు దూరంగా లక్ష్యాలు మనం ఏర్పరచుకుంటే కూడా రియల్‌గా కాని లక్ష్యాలు పెట్టుకున్నా కూడా మనం శక్తిని వృధా చేసుకుంటాము. సో, ఇది ఫ్రెండ్స్ మరి ఎంతో చక్కటి వీడియో ఇది. మనము ఇది గ్రూప్స్‌లో కూడా ఇది షేర్ చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇది చూస్తూ ఉంటే, మనం ఎక్కడ శక్తిని వృధా చేసుకుంటున్నాం, ఎక్కడ శక్తిని వృధా చేసుకోకుండా కాపాడుకోవాలి, ఎలా శక్తిని పెంచుకోవాలి అనే స్పష్టత మనకు తెలుస్తుంది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.